దీని టేస్ట్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. ఎందుకంటే సిరప్ కూడా వాళ్ళదే కాబట్టి దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా వచ్చిందంటే ఒక 90-98% వచ్చేసింది ఎగ్జాక్ట్గా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఏఎన్వి ఫుడ్స్. సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో జనాలందరూ ఆబ్వియస్గా కూల్ డ్రింక్స్, మాక్టైల్స్, ఇంకా మిల్క్ షేక్స్ లాంటి కోల్డ్ బేవరేజెస్ని ఎక్కువ మంది తాగాలనుకుంటారు. కానీ సీజన్తో సంబంధం లేకుండా రాజమండ్రిలో జనాలందరూ ఎక్కువగా తాగాలనుకునే కోల్డ్ బేవరేజ్ ఏంటో తెలుసా? రోజ్ మిల్క్. ఎస్, మీరు అందరూ దీని గురించి వినే ఉంటారు. సో రాజమండ్రిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ థింగ్స్లో రోజ్ మిల్క్ ఒకటి. సో ఎప్పుడైనా ఎవరైనా సెలబ్రిటీ రాజమండ్రికి వచ్చినా కూడా వాళ్ళు ఫస్ట్ టేస్ట్ చేయాలనుకునేది రోజ్ మిల్క్ మాత్రమే. సో దీని టేస్ట్ ఎంత బాగుంటుంది కాబట్టి ఆబ్వియస్గా మనందరికీ దీన్ని రోజు తాగాలనిపిస్తుంది. కానీ డైలీ ఆ షాప్కి వెళ్ళి తాగడం కష్టం కదా, అందుకనే మనం దీన్ని సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోబోతున్నాం. బట్ టేస్ట్ మాత్రం తగ్గకూడదు, సేమ్ అదే టేస్ట్ రావాలి. కానీ రోజ్ మిల్క్ని మనం ఇంట్లో తయారు చేయాలి. ఎలాగా? సో అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడడానికి మీరు ట్రై చేయండి. హే గైస్, సో మీరు చూస్తున్నారు కదా, ఇది రాజమండ్రి మెయిన్ మార్కెట్లో ఉన్న రోజ్ మిల్క్ మే ఒరిజినల్ షాప్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి నేను పర్చేస్ చేశాను. ఇది రోజ్ సిరప్ అనమాట. దీంతోనే రోజ్ మిల్క్ తయారు చేస్తారు వాళ్ళు. సో దీన్ని విడిగా కూడా అమ్ముతారు ఈ సిరప్ని. సో మీరు చూడొచ్చు 73 years యానివర్సరీ అని లోగో కూడా ఉంది. సో ఇదే ఒరిజినల్ రోజ్ మిల్క్ అనమాట. సో ఇదే సిరప్ బాటిల్, 73 years యానివర్సరీ రోజ్ మిల్క్. సో ఈ సిరప్ బాటిల్తో మనం 3.5 liters ఆఫ్ రోజ్ మిల్క్ని ప్రిపేర్ చేయొచ్చు. సో అండ్ దీని వెనకాల ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, సో ఎట్లా ప్రిపేర్ చేయాలని. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యే మనం ఇప్పుడు రోజ్ మిల్క్ని ప్రిపేర్ చేయబోతున్నాం. చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంటుందో. సో నేను ఆల్రెడీ చాలాసార్లు రోజ్ మిల్క్ తాగాను కాబట్టి నాకు తెలుస్తుంది దీని టేస్ట్ ఎలా ఉంటుందో. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీని ప్రైస్ వచ్చేసి 130 rupees. సో ఈ బాటిల్ ఓల్ వచ్చేసి 130 rupees. సో అండ్ ఇంకా సో ఇక్కడ చాలా డీటెయిల్స్ రాశారు దీని గురించి. సో ఇది 1 month ఉంటుందని కూడా రాశారు వీళ్ళు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం దీని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం ఇంకా లేట్ చేయకుండా. సో ముందుగా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మనం చదివితే 200 milliliters మిల్క్కి 50 milliliters సిరప్ వేయాలని ఇచ్చారు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దీని టోటల్ ఎంత అవుతుంది మొత్తం ఇవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. సో నా దగ్గర ఈ మెజరింగ్ కప్ ఉందన్నమాట. ఇది యాక్చువల్గా 250 ml, బట్ నేను 200 ml తీసుకుంటున్నాను. సో ఇది నాకు తెలిసి 200 ml ఉండే ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందులో మనం షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఇక్కడ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి 60 ml, బట్ మనకు కావాల్సింది 50 ml మాత్రమే. సో నాకు కొంచెం ఎక్కువ సిరప్ కావాలి కాబట్టి నేను 10 ml ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. వావ్, సో దిస్ ఈజ్ ద ఒరిజినల్ రోజ్ సిరప్ ఆఫ్ రాజమండ్రి. సో ఫస్ట్ ఈ రోజ్ సిరప్ ఇందులో వేయాలి. సో సిరప్ వేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేయాలి. నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ తీసుకున్నాను. సో కూలింగ్ లేకపోతే మనం అస్సలు తాగలేము రోజ్ మిల్క్ని. సో ఎక్కువ ఐస్ వేయట్లేదు, లైట్గా వేస్తున్నాను ఐస్. దేర్ యూ గో. గైస్, మనకు రోజ్ సిరప్ బాగా మిక్స్ అయిపోయింది అండ్ రోజ్ మిల్క్ కూడా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చూడబోతున్నాం.
ఇక గైస్ దీని టేస్ట్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది, ఎందుకంటే సిరప్ కూడా వాళ్ళదే కాబట్టి దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా వచ్చిందంటే ఒక 90 to 98% వచ్చేసింది ఎగ్జాక్ట్గా. సో ఎక్కడ కొంచెం మిస్ అయిందంటే మిల్క్. సో ఆ రోజ్ మిల్క్ సెంటర్ వాళ్ళు ఒరిజినల్ మిల్క్ యూజ్ చేస్తారంటే ఆ మిల్క్లో చాలా ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మీరు చూస్తే పైకి తెట్టులాగా తేలుతూ ఉంటుంది అనమాట త్వరకంతా. సో చాలా ఆ ఫ్యాట్ రిచ్ మిల్క్ ఉండడం వల్లే దానికి అంత టేస్ట్ వస్తుంది. సో అది కూడా ఒక పాయింట్ అక్కడ. సో మన దగ్గరికి వచ్చేసరికి మిల్క్ అంత ఫ్యాట్ రిచ్గా ఉండదు కాబట్టి మనం కొంచెం వాటర్ మిక్సింగ్ చేస్తాం కాబట్టి మిల్క్లో. సో ఇది కొంచెం టేస్ట్ లైట్గా డివియేట్ అయింది, బట్ ఆల్మోస్ట్ సేమ్ 90 to 98% సేమ్ టేస్ట్ వచ్చింది. అండ్ నా చిన్నప్పుడు అయితే రోజ్ మిల్క్ సేమ్ ఇలాంటి గ్లాసెస్లో ఇచ్చేవారు, బట్ ఇప్పుడు అందరూ పేపర్ కప్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు పేపర్ కప్స్లో ఇస్తున్నారు ఎక్కడ చూసినా. సో ఏదైనా గ్లాస్లో తాగింది టేస్ట్ బాగుంటుంది. అండ్ ఈ రోజ్ సిరప్ని రోజ్ మిల్క్ చేయడానికి మాత్రమే యూజ్ చేయక్కర్లేదు, దీంతో మనం చాలా చేయొచ్చు. అంటే చాలామందికి బీట్రూట్ స్మూతీస్ కానీ క్యారెట్ స్మూతీస్ కానీ తాగడం ఇష్టం ఉండదు. సో వాళ్ళు ఈ రోజ్ సిరప్ని ఆ స్మూతీస్లో యాడ్ చేసుకొని తాగొచ్చు. దీనివల్ల టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఆబ్వియస్గా మనకి హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ కూడా వస్తుంది. సో గైస్ మీకు ఒరిజినల్ రోజ్ సిరప్ దొరకపోయినా పర్లేదు, సో బట్ దొరికితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు ఎక్కడైనా బాగా దూరంగా ఉన్నట్టయితే సో ఆన్లైన్లో చాలా కంపెనీస్ యొక్క రోజ్ సిరప్ అవైలబిలిటీలో ఉంటుంది. సో మీరు అవి కూడా పర్చేస్ చేయొచ్చు. బట్ ఇదేంటంటే సో ద మోస్ట్ ఫేమస్ రాజమండ్రిస్ రోజ్ సిరప్ ఇది. సో ఇది దొరికితే వెల్ అండ్ గుడ్, సో దొరకపోయినా పర్లేదు. సో యూ కెన్ ట్రై మెనీ రెసిపీస్ విత్ రోజ్ సిరప్. సో గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ANV ఫుడ్స్.